అందరికీ వెల్కమ్ టు రిచితా వ్లాగ్స్. సో ఈరోజు మీకు షేర్ చేస్తుంది మనం తీసుకున్న హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ని ఫ్యాబ్రిక్ పైన ఎలా యూస్ చేయాలి అనేది మీకు షేర్ చేస్తాను సో ఈ వీడియోలో. బట్ ఫస్ట్ టైం మనం ఈ బ్లాక్ ప్రింట్స్ని యూస్ చేసే ముందు, పర్చేస్ చేసాక, కొనుక్కున్నాక వీటిని మనం రెడీ చేసుకోవాలి ఫస్ట్ టైం యూస్ చేసే ముందు. సో అది ఎలాగా ఏంటి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తుంది ఏంటంటే రెడీ చేసుకున్నాక మనం బ్లాక్ ప్రింట్ని ఎలా యూస్ చేయాలి అనేది. సో ఇక్కడ నేను అన్ని బ్లాక్ ప్రింట్స్ని అయితే ఆల్రెడీ రెడీ చేసుకుని యూస్ కూడా చేశాను. సో ఈ ప్రాసెస్ని మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలాంటి చిన్న చిన్న బ్లాక్ ప్రింట్స్ అనేవి మనం డైలీ మనం ఇంట్లో చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. మనకి ఆన్లైన్లో కూడా ఇవి అవైలబుల్గా ఉంటుంది. నేనైతే ఇవి ఆన్లైన్లో తీసుకున్నవి బ్లాక్ ప్రింట్స్ అనేవి. ఇవైతే మనకి ఈజీగా ఉంటుంది. మనం ఎప్పుడైనా చిన్న చిన్న కాటన్ శారీస్కి, కాటన్ కుర్తీస్కి మన డెకరేషన్ లాగా మనం వీటిని ప్రింట్ చేసుకోవచ్చు. నార్మల్ ఫెవిక్రిల్ పెయింట్స్తో మన దగ్గర ఉన్న నార్మల్ ఫ్యాబ్రిక్ పైన వేసే పెయింట్స్ అయితే మనం ఇంట్లో యూజ్ చేసుకోవడానికి, ఇంట్లో వరకు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఆ పెయింట్స్ అనేవి. కాదు మనం బిజినెస్ చేస్తున్నాము లార్జ్ స్కేల్లో, లేకపోతే ఎక్కువ శారీస్ ప్రింట్స్ అవి చేయాలంటే మనం యూజ్ చేసే నార్మల్ ఫ్యాబ్రిక్ పెయింట్స్ కాకుండా మనకి బైండర్స్ అనేవి అవైలబుల్గా ఉంటుంది మనకి మార్కెట్లో. సో అవి యూజ్ చేస్తే మనకి ఇంకా బాగుంటుంది అనమాట. ప్రింట్ అనేది కూడా బాగుంటుంది. మనం నార్మల్గా యూజ్ చేసుకోవడానికి అయితే ఇవి సరిపోతుంది. మన ఇంట్లో వరకు అయితే ఇవి బాగానే ఉంటుంది. ఇలా షేర్ చేస్తుంది ఏంటంటే నార్మల్ ఫ్యాబ్రిక్ పెయింట్స్తో ఇంట్లో నార్మల్గా కాటన్ శారీస్కి, కాటన్ డ్రెస్సెస్కి సింపుల్గా ఎలా ప్రింట్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. నార్మల్ ఫ్యాబ్రిక్ పెయింట్స్తో, బైండర్స్ యూజ్ చేయట్లేదు. మీరు కావాలంటే బైండర్స్తో కూడా యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనం ఇలాంటి సామాన్ తోముకునే సోప్ది ఉంటుంది కదా, డిష్ వాషర్ది. సో ఆ స్పాంజ్ అనేది మనం తీసుకోవాలి. ఇది కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఇదైతే మనకి ఈజీగా పెయింట్ అనేది పీల్చుకుంటుంది అనమాట. అలాగే నేను ఇక్కడ ఫెవిక్రిల్ది వైట్ యూస్ చేస్తున్నాను. మీకు నచ్చిన కలర్ యూస్ చేసుకోండి ఫ్యాబ్రిక్ బట్టి. అండ్ కొంచెం వాటర్, లేకపోతే మనం మీడియం అయినా తీసుకోవచ్చు దీని ప్లేస్లో. ఇది ఎప్పుడో తీసుకున్నది కాబట్టి పెయింట్ అనేది హార్డ్ అయిపోయింది. సో దానివల్ల నేను వాటర్ అనేది మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను ఒక బ్రష్ తీసుకొని ఈ పెయింట్ అనేది దీనికి రాస్తున్నాను, అప్లై చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు దీనిపైన వెంటనే నేను వాటర్ అనేది మిక్స్ చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే వాటర్ అనేది మిక్స్ చేయక్కర్లేదు. పెయింట్ అనేది థిక్గా ఉంటే అలాగే బాగుంటుంది, ఎక్కువ రోజులు ప్రింట్ కూడా ఉంటుంది అనమాట. సో నా పెయింట్ ఇక్కడ హార్డ్ అయిపోయింది కాబట్టి వాటర్ యూస్ చేస్తున్నాను, లేకపోతే అసలు వాటర్ అనేది యూస్ చేయకూడదు. సో ఇలా మనం నీట్గా అప్లై చేసేసుకోవాలి స్పాంజ్కి మొత్తం. మన బ్లాక్ అనేది కరెక్ట్గా దానికి ఫిట్ అవ్వాలి కాబట్టి. సో నేనైతే ఇక్కడ స్పాంజ్కి అప్లై చేసేసుకున్నాను. దీన్ని ఏదైనా ప్లేట్ కింద పెట్టండి, ఎందుకంటే మనం ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు ప్యాక్ అనేది పడుతుంది. డైరెక్ట్గా పెడితే కిందకి టచ్ అవుతుంది అనమాట. సో ఇది మనం ఇలా రెడీ చేసుకుని ఉంచుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఒక కాటన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి. కాటన్ మీదనైతే మనకి ప్రింట్ అనేది నీట్గా బాగుంటుంది కూడా. ప్రింట్ అనేది ఫ్యాబ్రిక్ మీద బాగా పడుతుంది. సో ఇక్కడ నేను వచ్చేసి కాటన్ క్లాత్ ఒకటి తీసుకున్నాను. సో దాని కింద నేను ఇలా బేస్ ఒకటి తీసుకున్నాను అనమాట. సో దానిపైన మనం ఇది ఉంచుకోవాలి. ఇలా సెట్ చేసుకుని నీట్గా ఐరన్ చేసుకున్నది తీసుకోండి నీట్గా. సో ఇప్పుడు మీకు నచ్చిన మీ బ్లాక్ ప్రింట్ తీసుకొని ఏదో ఒకటి. సో ఇక్కడ మనం ఆల్రెడీ పెయింట్ అప్లై చేసుకున్నాం కాబట్టి స్పాంజ్కి. సో దీన్ని ఇలా గట్టిగా ఇలా ప్రెస్ చేయండి దీనికి. సో చూసారా లిక్విడ్ అనేది వస్తుంది. సో అప్లై చేశాక మీరు ఎక్కడెక్కడ మీరు మోటిఫ్లో పెట్టాలనుకుంటున్నారో, అయితే బార్డర్లో పెట్టాలనుకుంటున్నారో మీ ఇష్టం. ఇదైతే మోటిఫ్ టైప్ కాబట్టి మీకు ప్రింట్ చూపిస్తున్నాను చూడండి. సో ఇలా పెట్టి నీట్గా ప్రెస్ చేసి ఒకసారి ఇలా పైన ట్యాప్ చేయాలి. సో చూసారా ప్రింట్ అనేది మనకి అలా పడుతుంది అనమాట. సో కదా నీట్గా అన్ని ఎడ్జెస్ నీట్గా అప్లై అయితే మనకి ప్రింట్ అనేది బాగా పడుతుంది. మనకి ప్రింట్ అనేది అన్ని ఎడ్జెస్ నీట్గా ఇలా అప్లై చేసుకుంటే మనకి పెయింట్ అనేది నీట్గా ప్రింట్ అనేది పడుతుంది, బ్లాక్ ప్రింట్. మనకి ఎప్పుడైతే పెయింట్ అయిపోతుందో స్పాంజ్ మీద అనిపించినప్పుడు మళ్ళీ దీన్ని మనం ఇలా పెయింట్ వేసుకొని సేమ్ ప్రాసెస్లో మనం చేసుకుంటూ ఉండాలి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లాక్ అనమాట. సో ఇది బార్డర్ అనమాట, మనం బార్డర్స్ వేసుకోవడానికి. సో సేమ్ దాన్ని కూడా మనం ఇలా ప్రెస్ చేసి నీట్గా అన్ని ఎడ్జెస్ అనేవి నీట్గా పెయింట్ అనేది అంటుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం నీట్గా పెయింట్ చేసుకుంటాం. ఇక్కడ చూపిస్తాను చూడండి.
చూసారా ప్రింట్ అనేది మనకి ఎంత బాగా పడిందో. సో బార్డర్స్ కాబట్టి మనం దీనికి వెంటనే ఇలా టచ్ చేసుకొని నెక్స్ట్ అది వేయాలి. స్టార్టింగ్ కాబట్టి కొంచెం అటు ఇటు వెళ్తుంది, బట్ వేసాక మనకి ఈజీ అవుతుంది. సో ఇలా మనం బార్డర్స్ అనేవి వేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు మళ్ళీ షేర్ చేస్తాను పెయింట్ అనేది ఎలా అప్లై చేసుకోవాలని. సో ఫస్ట్గా పెయింట్ తీసుకోండి. నేనైతే ఇక్కడ బ్రష్తో రాస్తున్నాను, ఎందుకంటే నా పెయింట్ అనేది హార్డ్ అయిపోయింది. సో లేకపోతే మీరు వెంటనే దీనిపైన వేసేసుకోవచ్చు. అనేది కొంచెం వాటర్ అప్లై చేస్తున్నాను, లేకపోతే అసలు వాటర్ అనేది మనం అప్లై చేసుకోక్కర్లేదు. పెయింట్ హార్డ్ అవ్వడం వల్ల నేను ఇక్కడ వాటర్ అప్లై చేస్తున్నాను. సో దీన్ని అప్లై చేసుకున్నాక సేమ్ ప్రాసెస్లో మళ్ళీ ఊపి తీసుకొని ప్రింట్ నీట్గా ఇలా అన్నీ వచ్చేసి అన్నీ నీట్గా అంటుకొని చూసారా దీన్ని ప్రింట్ చేయాలి. సో ఇదే సేమ్ ప్రాసెస్ ప్రతి బ్లాక్ ప్రింట్కి మీరు ఎలా వేయాలనుకుంటున్నారు ఏంటి అనేది అది మీ ఇష్టం. ఫ్యాబ్రిక్ పైన ఐడియా ప్రకారం మనం వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి సేమ్ అదే అనమాట. మీకు చూపిస్తాను 2-3 వేసి మీకు నచ్చిన వేలో ఎలా కావాలంటే అలా ప్లేస్మెంట్ చేసుకొని మనం ప్రింట్ అనేది వేసుకోవచ్చు. ఇలా మనకు నచ్చినట్టు మనకు కావాల్సిన ప్లేస్లో మనం ఇలా వేసుకుంటూ వెళ్ళచ్చు. ఇక్కడ నేను మళ్ళీ పెయింట్ తీసుకోలేదు కాబట్టి వెంటనే లైట్ అయిపోయింది. ఏంటంటే మీ బ్లాక్ బట్టి మీ స్పాంజ్ అనేది ఉండాలి, లేకపోతే అది పీల్చుకోదు అనమాట. పెయింట్ అనేది కరెక్ట్గా సరిపోదు. నాకు ఇక్కడ ఇది సరిపోవట్లేదు చూడండి స్పాంజ్. అప్పుడు ఏంటంటే ప్రతి ఎడ్జెస్ నేను ఇలా వేసుకోవాలి. చూసారా ఇలా 2-3 టైమ్స్ అంటే పెయింట్ అనేది కరెక్ట్గా అంటుకుంటుంది. పెద్ద బ్లాక్ కదా, స్పాంజ్ ఏమో చిన్నదైంది. చూసారా ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేద్దాం. గట్టిగా ఒత్తి పెట్టి మనం పైన ట్యాప్ చేయాలి. ఎలిఫెంట్ అనమాట మనకి. సో మనకి ఇలా ఎలిఫెంట్లో ఉంటుంది, దేవుడు బొమ్మలు వస్తాయి, అన్నీ వస్తాయి అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఉంటుంది మనకి. సో చూడండి నేను ఇక్కడ ఒక బ్లౌజ్కి ఇలా బ్లాక్ ప్రింట్ అనేది చేశాను. సో ఎంత నీట్గా ప్రింట్ పడింది అనేది చూసారు కదా. సో ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట మనకి. సో ఈ డిజైన్ బ్లాక్ ప్రింట్ అనేది ఈ బ్లాక్తో చేశాను అనమాట. ప్రింట్ అనేది నీట్గా పడింది మనకి బ్లౌజ్ మీద. సో ఇలా మనం కాటన్ బ్లౌజెస్ మీద, లేకపోతే శారీస్ మీద, కాటన్ శారీస్, కాటన్ డ్రెస్సెస్ మీద యూజ్ చేస్తే ప్రింట్ అనేది మనకి బాగా పడుతుంది వేరే మెటీరియల్ కదా. ఇది వచ్చేసి నేను నెక్స్ట్ బ్లౌజ్కి చేశాను అనమాట బ్లాక్ ప్రింట్ అనేది. ఈ బ్యాక్ నెక్కి ఇలా బార్డర్స్ అనేవి వేసాను అనమాట మనం. సో అది వచ్చేసి ఈ బ్లాక్తో వేసాను. సో మనకి నచ్చిన కలర్తో వేయచ్చు అనమాట. నేను ఇక్కడ వైట్ వేసాను, మీరు కావాలంటే వేరే కలర్తో అయినా మనం ప్రింట్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా మనం నీట్గా మనకు నచ్చినట్టు బ్లాక్ ప్రింట్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు అనమాట. కానీ దానికి మెయింటెనెన్స్ అనేది మనం నీట్గా చేసుకుంటే ఎక్కువ రోజులు అనేవి వస్తుంది బ్లాక్ ప్రింట్ అనేది. మనం ఇంట్లో వరకు చేసుకోవడానికి అయితే ఈ ప్రాసెస్ అయితే సరిపోతుంది మనకి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.